నమస్తే సార్, మీ పేరండి? నా పేరు అప్పలరాజు అండి. రాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎల్ఐసి ఏజెంట్. సార్, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం? మేము అనుకోవడం అయితే టీడీపీ అండి. అది ఎందుకంటే సార్ తెలుగుదేశం ఎందుకు కావాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ఈ 5 సంవత్సరాల పరిపాలన అంటేనండి కొంచెం ఘోరంగా ఉందండి. రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు రాకపోవడం కానీ, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కానీ, అది మెయిన్. ఎవరైనా ఎదిరిస్తే దాడులు. ఇది అంటే ఏమన్నారు సార్, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, ఇంతకంటే ఎవరు బాగా చేస్తారంటున్నారు, మీరు ఏమంటారు? సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, అందరికి అందుతున్నాయి. దానివల్ల ఉపయోగం లేదండి. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వేస్ట్, ఆటో వాళ్ళకి వేస్ట్ ఏంటి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అంటే మా ఒపీనియన్ అండి. సార్, విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేస్తామంటున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడికి తీసుకొచ్చామన్నారు. నిజంగా ఈ ప్రభుత్వంలో కొత్తగా కంపెనీలు రావడం, కొత్తగా ఉద్యోగాలు రావడం ఇలాంటిది ఏమైనా జరిగిందా సార్? ఏం లేదు, ఏం లేదు. విశాఖపట్నం క్యాపిటల్ కాకపోవడం మంచిదండి, ప్రశాంతంగా బ్రతకగలం. అది సో మీ దృష్టిలో ఒక క్యాపిటల్ బెటర్ అంటారు, 3 క్యాపిటల్స్ కావాలి? ఒకటి బెటర్ అండి, ఒకటి బెటర్. సార్, ఇక్కడ మీకు చాలా సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నాన్ని చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంటు, పోర్టుల ప్రైవేటీకరణ, అలానే ఉత్తరాంధ్ర వెనకబడిన నిధులు, రైల్వే జోన్ ఇవన్నీ రావాలి. ఇక్కడ పార్లమెంటు పరిధిలో కేంద్రంతో పోరాడి నిధులు తీసుకురావడమో, లేదంటే కేంద్రాన్ని ఒప్పించి వీటన్నింటినీ ప్రైవేటీకరణ కాకుండా చేయడానికి ఒక మంచి ఎంపీ ఉండాలి. ఇక్కడైతే భరత్ గారు అలానే ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఇద్దరూ పర్వాలేదు. కాకపోతే ఇవి ఇప్పుడు టీడీపీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టున్నారు కాబట్టి ఏమైనా అక్కడి నుంచి హెల్ప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలరేమో అని. అది సార్, ఇప్పుడు అభివృద్ధి చేసి సంక్షేమం ఇవ్వడం బెటరా, లేదంటే ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే ఇవ్వడం బెటర్? అభివృద్ధి చేసి సంక్షేమం ఇవ్వడం బెటర్ అండి. అది మెయిన్. ప్రభుత్వం అది చేసిందంటారా మీరు? ఏదండి అభివృద్ధి చేసి ఇచ్చిన ప్రభుత్వం? అభివృద్ధి ఏం లేదు, అప్పు చేసి డబ్బులు మంచడం అంతే. సార్, మీ పేరండి? నా పేరు మల్ల నాగ శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను నారాయణ మెకానిక్. ఓకే సార్, మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇటు పక్కన కూటమి ఉంది, చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క జగన్ గారు. ఇద్దరులో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఎవరు వస్తారన్న దాని మీద అయితే పోటాపోటీగా ఉన్నది. తెలుగుదేశానికి అయితే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే విధంగా ఉంటుంది రాష్ట్ర పరిస్థితి నాకు తెలిసి. ఒకే విధంగా ఎందుకు ఉంటుంది సార్? ఇప్పుడు ఒక ప్రభుత్వం ఇప్పుడు చాలామంది అంటుంది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు సార్, సూపర్గా ఉంది, అభివృద్ధి లేదండి, డెవలప్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలి, ఈ ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమం ఇస్తుందని అంటున్నారు. మరి మీరేమంటారు? ప్రతి ప్రభుత్వం వచ్చేటప్పుడు 10 రకాల విషయాలు చెప్తుంది. మా ప్రభుత్వం రాగానే ఇది జరుగుతుంది, అది జరుగుతుందని. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకేలాగా ఉంటుంది నాకు తెలిసి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు? నచ్చలేదు. ఓకే. తెలుగుదేశం పార్టీయే రావాలనిపిస్తుంది. ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటున్నారు, అభివృద్ధి పరంగా మీకు ఏమనిపించింది? మీరు చూస్తే చాలా చోట్ల తిరిగేటట్టుగా అనిపిస్తున్నారు. ఆ అభివృద్ధి ఏమైనా కనిపించిందా? కొత్తగా కంపెనీలు రావడం, బిజినెస్లు చేయడం, లేదంటే ఇక్కడ పెట్టుబడులు రావడం, ఇలాంటిది ఏమైనా జరిగిందా? వీటన్నిటి కోసం నేను చెప్పలేను కానండి, ఈసారి వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే సక్రమంగా ప్రజలకి మేలు చేసే విధంగా అన్ని పనులు చేసుకుని వెళ్తే అదే చాలు. సరే, ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, చదువుకున్న వాళ్ళకి మెయిన్. సార్, ఇక్కడ పార్లమెంటు పరిధిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో స్టీల్ ప్లాంట్ కావచ్చు, గంగవరం పోర్టు, రైల్వే జోను, ఉత్తరాంధ్రకి వెనకబడిన జిల్లాలకి నిధులు, అలానే చాలా సమస్యలు ఉన్నాయి కేంద్రంతో ముడిపడింది. ఒక పార్లమెంటేరియన్గా ఇక్కడ పోటీ చేస్తుంది తెలుగుదేశం తరఫున భరత్ గారు, వైసీపీ తరఫున ఝాన్సీ గారు. ఇద్దరిలో ఎవరైతే పార్లమెంట్లో మాట్లాడి లేదా కేంద్రాన్ని ఒప్పించి నిధులు పట్టుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి చేయగలరని మీరు భావిస్తున్నారు? భర్త గారు అయితే చేయించగలరు. ఎందుకని సార్ భరత్ గారిని ఎందుకు కోరుకుంటున్నారు? ఆయన ఎలాంటి వ్యక్తి? గతంలో కూడా ఓడిపోయినట్టున్నాడు, ఎందుకని ఆయన కావాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ పార్టీ అధినేత ఎవరు కరెక్ట్గా నడిపించగలిగితే వెనకనున్న వాళ్ళు ఆ పనులు సక్రమంగా చేసుకెళ్తారని నా నమ్మకం.